హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చాలామందికి అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకుంటారు. వైటీ స్టూడియో గురించి అయితే తెలియదు. దాని గురించే ఈ టాపిక్ మొత్తం ఈరోజు. ఎందుకంటే చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తారు, వైటీ స్టూడియో గురించి చెప్పు అన్న అని. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో తీస్తా. చాలా ఫ్రెండ్స్, మొత్తంగా అయితే ఈరోజు వైటీ స్టూడియో గురించి మొత్తం తెలుసుకుందాం. ఎట్లా సెట్టింగ్ చేయాలి, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ కామెంట్లు ఎట్లా వస్తే దానికి రిసీవ్ చేయాలి మనం అని దాని గురించి మొత్తం అయితే తెలుసుకుందాం. సోదేందుకు, చాలా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ అయితే మనం యాప్ అయితే చూపెడుతున్నాం, వైటీ స్టూడియో యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా అయితే చూపెడుతుంది. ఇదైతే మనకు చూడొచ్చు ఏ విధంగా చూపెడుతుందో. ఇక్కడ మనకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో, న్యూస్ ఎంతమంది ఉందో, లైక్లు ఎంత వచ్చినాయో అవన్నీ చూపెడుతుంది. ఏ టు జెడ్ మనీ ఎంత వస్తుందో, ఛానల్లో ఎన్ని డాలర్లు ఉన్నాయో అవన్నీ చూపెడుతుంది. ఇక్కడ ఎంత వైరల్ అయిందో వీడియో అనేది చూపెడుతుంది. మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు కింద బాణాలు అయితే ఉంటాయి. ఈ విధంగా చూడొచ్చు. మన కామెంట్లు అయితే ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే కామెంట్లు కనబడతాయి. మొత్తంగా అయితే ఈ బాణాలు చూపెడుతున్నాయి చూడండి. మీకైతే ఏ విధంగా వచ్చినాయో, అంటే మనకు వీడియో వైరల్ అయ్యే కొద్దీ ఇక్కడ బాణాలు అనేది గ్రీన్ లెక్క పడుతుంది. వీడియో వైరల్ కాకపోతే బ్లాక్ పడుతుంది, అంటే కిందికి చూపెడుతుంది బాణం. గ్రీన్ ఏమో పైకి చూపెడుతుంది. అంటే మనకు ఏ విధంగా అంటే వైరల్ అయ్యే కొద్దీ పైకి చూపెడుతుంది బాణం, వైరల్ కాకపోతే కిందికి చూపెడుతుంది అన్నట్టు. ఈ విధంగా అయితే చూపెడుతుంది, చూడొచ్చు. మొత్తంగా అయితే ఇది మీకు తేలాలనే తీస్తున్న వీడియో. ఎందుకంటే చాలామంది అయితే నాకు కామెంట్ చేసారు, అన్న వైటీ స్టూడియో గురించి చెప్పు అని. అందుకే దాని గురించే వీడియో అయితే తీస్తున్నా. డైరెక్ట్ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఏం అర్థం కాదు. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. మన వీడియోలు నచ్చితే ఖచ్చితంగా అయితే ఫాలో చేయండి, ఎందుకంటే కొత్తగా పెట్టిన ఛానల్. కానీ మీకు తెలిసేటట్టే చేస్తా ఇది వీడియో అయితే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అది ఆ విధంగా అయితే నేను చేస్తున్నా, చూడొచ్చు. మనమైతే డ్యాష్ బోర్డ్లోకి అయితే పోదాం. పోయినాక మీకు ఎంత వైరల్ అవుతుందో ఈ గీతలతోనే అర్థమవుతుంది. మీకు వీడియో ఎట్లా వైరల్ అవుతుందో, ఏది వైరల్ అవుతుందో ఇక్కడ చూపెడుతుంది. ఇప్పుడు ఇక్కడ సబ్బు కలర్ అయితే చూపెట్టింది చూడు, అది వీడియో వైరల్ అన్నట్టు. ఎక్క గీత ఉంటే అది ఫాస్ట్ వైరల్ అవుతుంది, తక్క గీతలు ఉంటే అది స్లో వైరల్ అవుతుంది అన్నట్టు. ఈ గీతలు అందుకే చూపెడుతుంది అన్నట్టు. దీని గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక్కడైతే మనకు డాలర్లు అయితే చూపెడుతుంది, మనం ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాం అనేది. నెల అయితే పేమెంట్ వస్తుంది. మీ అకౌంట్ డీటెయిల్స్ అవి ఇవన్నీ అడుగుతుంది దీంట్లో అయితే. ఖచ్చితంగా ఇది మనకు మొనటైజేషన్ అయినాక అయితే ఖచ్చితంగా అడుగుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు మనీ చూపెట్టే సైడ్ డాలర్స్ అన్నీ చూపెడుతుంది. తర్వాత వైటీ స్టూడియోకి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి న్యూస్, మన ఫాలోవర్స్, మన డాలర్లు, మన వీడియో ఎంత మంది చూసారో, ఎంత ఫాలోవర్స్ అయ్యారో అది మొత్తం చూపెడుతుంది ఇక్కడైతే. ఈ విధంగా అయితే చూపెడుతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే వైటీ స్టూడియోలో అప్పుడప్పుడు చూడాలి మన వీడియోలు ఎంత వైరల్ అవుతున్నాయో, ఏ విధంగా కాపీ రేట్లు దేనికైనా పడ్డాయా, లేకపోతే వేరే వాళ్ళ వీడియో తెచ్చి మనం మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తే అది మనీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తప్పు అయితే చేయకండి, ఎందుకంటే మీ సొంత కంటెంట్ వీడియోలు తీయండి. లేట్ అయినా సరే లేస్తారు. నేను లేస్తలేను, నాకు ఫాలోవర్స్ వస్తలేరు అని వేరే వాళ్ళ వీడియో వైరల్ అయిన వీడియో మీ దాంట్లో పోస్ట్ చేస్తే మీకు మనీ అయితే రాదు. ఆ ఛానల్ అయితే డెవలప్ అవుతుంది కానీ మనీ అయితే రాదు. ఒకవేళ ఆ ఛానల్ కూడా తీసేస్తారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్ని కూడా బ్లాక్ చేసేస్తారు, తీసేస్తారు మొత్తంగా. అసలు రిస్కులు తీసుకోకండి. మీకు కనుక సొంత టాలెంట్ ఉంటే దేని మీద ఉందో దాని గురించి అయితే క్రియేట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మొత్తంగా అయితే రోజు డైలీ వేయండి, ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేయండి. ఈ విధంగా అయితే మనకు ఇక్కడ నా వాచింగ్ అవర్స్ చూపెడుతుంది 4000 గంటలు. అదైతే కంప్లీట్ చేయాలి. పెద్ద వీడియోలతోనైతే జల్దీ కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా మీరు యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఎందుకంటే ఒక్క రోజులో అయితే సక్సెస్ కారు, ఎంతో ప్రయత్నం చేస్తే మాత్రం సక్సెస్ అవుతారు. సక్సెస్ అయినాక మీ లైఫ్ మీరే గుర్తుపట్టరు, ఆ రేంజ్లో అయితే ఎదుగుతారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇదైతే 100% గ్యారంటీ ఇస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్ స్టూడియోలలో ఇప్పుడు యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఎంతోమంది డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఆ గంగవ్వ అమాల్ పనికి పోయేది, పొలం పనికి. అటువంటిది ఇప్పుడు ఇల్లు, కారు అంతా కొనుక్కుంది. దేనివల్ల? యూట్యూబ్ వల్ల.
ఆమెకు ఆమెకంటూ ఒక గుర్తింపు వచ్చింది జనాలల్లో. అట్లా మనకు కూడా వస్తుంది. దాని గురించి అయితే వస్తలేదని టెన్షన్ తీసుకోకండి. ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేయండి. ఎందుకంటే పోస్ట్ చేసే కొద్దీ జనాలకు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు డైలీ వీడియో పోస్ట్ చేస్తుండు, ఈయనకి సపోర్ట్ చేయాలిరా మనం. వాళ్ళ కంటెంట్ నచ్చిందంటే ఇంకా జల్దీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే జనాలకు ఇవాళ రేపు కంటెంట్ కావాలి. కంటెంట్ ఉంటేనే మన వీడియోలు అనేది వైరల్ అవుతుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. మొత్తంగా అయితే చూసిరు కదా, మన వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే దాని గురించి అయితే మళ్ళీ వీడియో తీస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.